కావేరీ మూవీ ప్రమోషన్ హైదరాబాద్ మెట్రో ట్రైన్లో నిర్వహించారు. దర్శక నిర్మాతలు ఇతర యూనిట్ సభ్యులు మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తూ మహిళలకు మూవీ కరపత్రాలను అందజేశారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై చిత్రకథ నడుస్తోంది అన్నారు. మహిళలందరూ తప్పక ఆదరించాలని కోరారు. చెప్పాలి కదా, నేను ఆయన కూడా అడిగాను, మీరు ఎందుకు తిరుగుతారంటే నాకు ఎగ్జిట్ అవ్వమన్నారు అన్నారు. ఓకే, ఇప్పుడు పాంప్లెటే ప్రాబ్లం అంటే మేము పంచోకి ఆమె ట్రావెల్ ఆల్ ద రైట్ టు ట్రావెల్ ఎనీవేర్ కదా. మేము నక్సలైట్స్ కాదు కదా, ఓటింగ్స్ ఏమి ఉన్నాయా పాంప్లెట్ పంచోదు. ఐ డోంట్ అవేర్ అబౌట్ ఇట్. మీరు చెప్పారు సరే, it is self privacy అండి. every government as per rule every government office to record చేసుకుంటారు. you can record it. okay, complaint ఉంటే మీరు మాట్లాడండి, కాదండి. ఏవి న్యూసెన్స్ అంటే ఏవి హరాస్మెంట్ చేయలేదు, పబ్లిక్ న్యూసెన్స్ ఏవి చేయలేదు. మీ డిస్ట్రిబ్యూటెడ్ తప్పని నాకు తెలియదు. ఐ డోంట్ అవేర్ ఆఫ్ నాకు తెలియదు. మాట్లాడితే అప్పుడు గున్నట్టున్నా అమ్మాయి కావేరి అమ్మాయినా ఓ ముగ్గురు రేప్ చేశారు అమ్మాయిని. కావేరి ఇక్కడ లేదు సార్, లేదా ఆగస్ట్ 30 థియేటర్స్ లో ఉంటాం. అవునా? సో హాయ్ గైస్, మేము మా మూవీ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాం మీ దగ్గరికి. మా మూవీ పేరు కావేరి. ఆగస్ట్ 30 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. లేడీస్ ని టార్గెట్ చేసి తీసిన మూవీ అది. సో అక్కడ మేము పాంప్లెట్స్ ఇస్తున్నాం. ఇందులో ట్రైలర్ లింక్ ఉంది, స్కాన్ చేస్తే ట్రైలర్ లింక్ వస్తుంది. ద సేమ్ వే యూట్యూబ్ కి వెళ్ళి మీరు కావేరి మూవీ ట్రైలర్ కొట్టే వస్తుంది. అండ్ ఆడవాళ్ళ కోసం తీసిన సినిమా అది. మొన్న జరిగింది కదా కోల్కతా కేసు, ఇలాంటివి ఈ సమాజంలో ఎక్కువైపోయాయి. తీసుకొని చేసిన మూవీ అది. మీరందరూ చూడండి, సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 30 థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే యూట్యూబ్ లో కామెంట్ లో పెట్టండి మాకు. అండ్ వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు షేర్ చేయకపోతే ఇంకెవరు షేర్ చేయరు. మీరే మా ప్రమోటర్స్. మాకు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలో తెలియక మీ దగ్గరకు వస్తున్నాం మేము. ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన మూవీ ఇది. అంటే సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలని మేము మా మూవీలో చూపించాము. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ థియేటర్స్కి వెళ్ళి ఆగస్ట్ 30 తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎంకరేజ్మెంట్ కోసం కొంచెం క్లాప్స్ అన్న కొట్టే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ మొన్న కలకత్తాలో అభయ గురించి వచ్చింది కదా. సో సిమిలర్ ఇన్సిడెంట్ ఈ మూవీలో కూడా ఒక అమ్మాయిని షీ గాట్ రేప్డ్ విత్ 3 guys. సో తను ఏ విధంగా ఎదుర్కొంది, ఏ విధంగా రిలీజ్ తీసుకున్నది స్టోరీ. సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ ఇట్. ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం తీసిన ఈ సినిమా. అదే ఎవ్రీ ఫాదర్ హ్యాస్ టు వాచ్, ఎవ్రీ బ్రదర్ హ్యాస్ టు వాచ్. సో ఈ మూవీ చూసిన తర్వాత అట్లీస్ట్ మార్క్ వస్తుందని చెప్పి ఆశిస్తే ఈ మూవీ తీసుకుని ఎస్పెషల్ ఉమెన్స్ కోసం ప్లీజ్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. 30th వస్తుంది థియేటర్లో, 30వ తేదీ. సో శుక్రవారం రోజు అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మా ఆడపిల్లలు, మా సిస్టర్స్, మా అక్కలు ఎవరు ఇబ్బంది పడకూడదు, అందుకోసమే ఆ సినిమా తీశాము. ఆగస్ట్ 30కి సినిమా రిలీజ్. దయచేసి ఏ ఆడపిల్ల ఎలాగుండాలో, ఎవరైనా ఇబ్బంది పెడితే, ఎవరైనా ఖచ్చితంగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో ఈ ఆగస్టుకి 30కి రిలీజ్ కాబోతుంది కావేరి. ఆ సినిమా చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో మేము కావేరి అనే మూవీ చేసాం. అది ఆగస్ట్ 30 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు జరుగుతున్నాయి కదా కోల్కతా కేసు కానీ, అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము కావేరి మూవీ చేసాం. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. సో మా సినిమాలో ప్రతి ఒక్క అమ్మాయి ఎలా తిరగబడాలనేది మా కాన్సెప్ట్ అనమాట. సో ఆగస్ట్ 30 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మా ట్రైలర్ యూట్యూబ్ లో ఉంది. సో మీరు వీలైనంత వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక అభయ, నిర్భయ, దిశ, ప్రియాంక రెడ్డి లాగా ఎవరు అవ్వకూడదని చెప్పి ఈ మూవీ తీసాం. సో ఉమెన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలనే దానికోసం తీసాం. హౌ షీ గో అహెడ్, దట్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ మూవీలో.
సో మీరు అందరూ చూడండి, సపోర్ట్ కావేరి. అండ్ ఖచ్చితంగా యూ వోంట్ గెట్ డిసప్పాయింటెడ్. జనరల్ గా అందరూ అమ్మ విజయశాంతి వచ్చింది అంటా ఉంటారు. రేపు నుంచి కావేరి అంటే భయపడాలి, అమ్మోర్ లాగా తయారవుతారు మీరందరూ కూడా. సో ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ట్రైలర్ ఉంది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆల్ సిస్టర్స్ థ్యాంక్ యూ. మీకోసమే సినిమా ఇది, మా కోసం కూడా కాదు, ప్రతి ఒక్క సిస్టర్ కోసం తీసింది. ఒక ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో, సమాజంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అలాంటి కాన్సెప్ట్ పైన తీసాము. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ కావేరి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది, మీరందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ వీలైనంత వరకు ఎంత మందికి షేర్ చేయగలుగుతాం అంత మంది షేర్ చేయండి. ఓన్లీ మా చెల్లెల కోసం, మా అక్కల కోసమే తీసిన మూవీ. Wait for promotion from Metro Train. Local Hyderabad వెళ్తున్నాం. Platform we have to see feedback. Already trailer మంచి feedback. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.